హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన డోన్ పట్టణంలోని గాయత్రి పీఠంలో దత్త జయంతి మహోత్సవాలు అయితే 3 రోజులైతే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నిన్నైతే మొదటి రోజు అండి. పొద్దున గోమాత పూజతో స్టార్ట్ చేశారు హోమాలు. సాయంకాలం అయితే అష్టావధానము కార్యక్రమం అయితే చాలా బాగా జరిగినాయి. లలిత అమ్మవారికి, అలాగే సరస్వతి అమ్మవారికి, గాయత్రి దేవికి అలంకరణ అయితే చాలా బాగా చేశారు. మన గన్లూరి దత్తాత్రేయ శర్మ గారి ఆధ్వర్యంలో దత్త జయంతి మహోత్సవాలు అయితే డోన్ పట్టణంలో చాలా బాగా జరుగుతాయండి. నాకు తెలిసిన కొన్ని దత్త జయంతి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. దత్తాత్రేయ స్వామి అవతార దినోత్సవంగా జరుపుకునే హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజు ఇది. మన మార్గశిర పౌర్ణమి రోజు అయితే జరుపుకుంటాము. ఈరోజు దత్తాత్రేయ స్వామి భూలోకంలో అవతరించారని పురాణాలు అయితే చెబుతున్నాయండి. దత్తాత్రేయ స్వామి ఎవరో కాదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ త్రిమూర్తులు సమిష్టి శక్తిగా భావించే జగద్గురు అని కూడా పిలుస్తారు. ఆయన తల్లిదండ్రులు అత్రి మహర్షి అనసూయాదేవికి అయితే జన్మించాడని చెప్తుంటారు. దత్తాత్రేయ స్వామి స్వరూపం జ్ఞానం, యోగం, గురుత్వం కాబట్టి ఈ రోజున గురువులను పూజించడం, వారి ఆశీస్సులను పొందడం చాలా అదృష్టంగా, శుభదినంగా భావిస్తూ ఉంటారు. దత్త జయంతి రోజున గురు చరిత్రను ఒకే రోజులో పారాయణం చేసే సంప్రదాయం కూడా ఉంది. దీన్ని అఖండ పారాయణం అని అంటారు. దత్త జయంతి రోజు ఉపవాసము, దత్తపారాయణము, ధ్యానము అలాంటి కార్యక్రమాలు చేస్తే మనకు కూడా ఆ భగవంతుని ఆశీస్సులు లభిస్తాయని ఒక నమ్మకం. ఈరోజు సాయంత్రము అష్టావధాన కార్యక్రమం అయితే చాలా బాగుందండి. మా వీడియోస్కి నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అవధానార్థము సిద్ధమయ్య సభ ఆ హంపాపురం బంధు సత్కవి మూర్ధన్యులతో బుధవ్రజముతో కావ్యార్థ విశ్లేషణ ప్రవణ ప్రౌఢ విమర్శకాగ్రణులతో వాదోపవాదాంతరార్థ వినోద ప్రియ భావుక ప్రసతితో ప్రాణానితో నిండుతన్ ఇలాంటి ఇలా అన్నదమ్ములు కలుగురనుకుంటాను. మధుసూదన్ అని వీళ్ళందరూ కలిసి వాళ్ళు మాట్లాడుకొని గత సంవత్సరం జరిగిన దత్త జయంతిలో భువన విజయాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం అష్టావధానాన్ని ఏర్పాటు చేశారు. అంటే ప్రతి కార్యక్రమం వెనక ఎవరో ఒక మహాదాత ఒకడు ఉంటారు. అతని వల్లనే ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఒక ధ్వజస్తంభం ఉంటేనే ఒక జయపతాక ఎగరగలుగుతుంది. ఈనాటి కార్యక్రమానికి మహాదాతలైన వాళ్ళందరినీ కూడా ఒకసారి స్మరించుకుంటూ కృతమెరుగుట పుణ్యం, చేసిన మేలు తలుచుకుంటేనే పుణ్యం వస్తుందన్నారు. అలా వాళ్ళను స్మరించుకుందాం. ఇక్కడ ప్రకృతి గీతా సంగీతాన్ని పెట్టాను, ప్రవేశపెట్టాను. ఇవి పూర్వంలో ఎవరు అవధానం చేయలేదు. అదేంటంటే గద్వాలలో నేను అవధానం చేసి వెళితే జూనియర్ కాలేజీలో, మహారాణి జూనియర్ కాలేజీలో అవధానం చేసి వెళితే ఇలా అన్ని మాట్లాడుతూ పద్యాలు అప్పు చెప్తుంటే ఒక పిల్లవాడు లేచాడు, విద్యార్థి. మీరు ఇవన్నీ ఎలా జ్ఞాపకం పెట్టుకున్నారు అన్నాడు. ఎలా సాధ్యమవుతుంది అన్నాడు. ప్రారంభంలోనే అంటే ఒక ఆవర్తి పూర్తి బట్టి వాడు లేచి అడిగాడు, నువ్వు వెళ్ళి ఆధారపట్టి తీసుకుపోమన్నాను. ఆధారపట్టి తెచ్చాడు. నువ్వు పేరు చదువుకుంటుండు అన్నాడు. అలా ఆధారపట్టి చదువుకుంటున్నాడు. 28 పేర్లు చదివాడు. చివరి 28 పేర్లు అప్పగించేశాను.